సాక్షాత్తు ఆ మహావిష్ణువు పరమశివుడినే మోహింపచేయడానికి కారణమేమిటి? మనసును జయించిన మునులను సైతం మన్మధుడు తన వశం చేసుకోగలిగిన శక్తి ఎక్కడిది? వీళ్ళందరికీ ఆ అద్భుతమైన ఆకర్షణ శక్తిని ప్రసాదించిన ఆ రహస్యం శంకరాచార్యుల సౌందర్యలహరిలోని ఈ శ్లోకంలో దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారతి నయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. దీనికి పమిడికాల్వ చెంచు నరసింహశర్మ తెలుగు పద్యానువాదం ఇది. నత సౌభాగ్య దివైన నింతొలి రమానాథుండు సేవించి మోహితు చేసెంచెలియై పురాంతకుని పుష్పేషుండు పూజించి నిన్రతి క్రాల్గన్నుల జుర్రుకోదగిన విన్నాణంపు రూపమ్ముతో అతి మోహమ్ము ఘటింపనోపుగద మాతా మౌనివర్యాళికిన్. దీనికి పమిడికాల్వ చెంచు సుబ్బయ్య గారి ఆధ్యాత్మిక వివరణ ఇది. ఓ జగజ్జనని, భక్తులకు సకల సౌభాగ్యాలనిచ్చే నిన్ను ఆరాధించడం వల్లే అసాధ్యమైనవి సుసాధ్యమవుతున్నాయి. పూర్వం విష్ణుమూర్తి నిన్ను సేవించి నీ అనుగ్రహంతో పొందిన మోహిని రూపంతో ముల్లోకాలను జయించిన జితేంద్రియుడైన ఆ పరమశివుడినే ముగ్ధుడిని చేయగలిగాడు. అలాగే మన్మధుడు నిన్ను పూజించి తన భార్య రతీదేవి కన్నులతో జుర్రుకోదగినంతటి సుందర రూపాన్ని పొందాడు. ఆ రూపంతోనే పెద్ద పెద్ద మునులను సైతం తన మాయలో పడేయగలిగాడు. శ్రీచక్ర రూపిణి అయిన త్రిపుర సుందరి ఆరాధన వల్ల లభించే సమ్మోహన శక్తి ఎంతటిదో ఈ శ్లోకం చెబుతోంది. విష్ణువు జపించిన పంచదశి మంత్రం, మన్మధుడు ఉపాసించిన మంత్రాల ప్రభావం వల్లే వాళ్లకు ఆ దివ్యత్వం లభించింది. నేటి లలిత త్రిశతి నామావళి కూడా మన్మధుడు జపించిన ఆ అక్షరాలతోనే ప్రసిద్ధి పొందింది. ఈ శ్లోకాన్ని నిష్ఠతో పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు 2000 సార్ల చొప్పున వరుసగా 8 రోజుల పాటు జపించాలి. ఇలా చేయడం వల్ల సకల జన సమ్మోహనం సిద్ధిస్తుంది. అంటే మీరు చెప్పే మాటలకు, మీ వ్యక్తిత్వానికి ఎదుటివాళ్ళు ఆకర్షితులవుతారు. సమాజంలో గౌరవం, ఆదరణ పెరుగుతాయి. ఇలాంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక మంత్ర రహస్యాలను నిరంతరం చూడడానికి మన మహతి భక్తి దాత్రి టీవీ ఛానళ్లను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.